మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసులో సిఐ నాగరాజు సిట్ విచారణ ముగిసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. వైద్య పరీక్షల తర్వాత నాగరాజును 2వ ఏజేఎస్ కోర్టులో పోలీసులు హాజరుపరచబోతున్నట్టుగా తెలుస్తోంది. గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసులో సిఐ నాగరాజు సిట్ విచారణ ముగిసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, శ్రీజ ఏదైతే హత్యాయత్నం కేసు కింద నమోదయ్యి సిఐ ఏదైతే సస్పెండ్ అయిన సిఐ నాగరాజుని ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి మొత్తం సిఐ ఏదైతే దీనికి సిట్ అధికారులు మొత్తం పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. సిట్ అధికారులు ఈ రోజును కూడా ఏదైతే రాత్రి దాదాపు 6 గంటల సేపు సిట్ అధికారులు అతన్ని ప్రశ్నించిన నేపథ్యం అయితే ఉంది. ఆ తర్వాత ఈరోజు కూడా కొద్దిసేపటి క్రితం గంట సేపు దాకా సిట్ అధికారులు సిఐ ఏదైతే నాగరాజుని ఏదో విచారించిన నేపథ్యం ఉంది. ఆయన నుంచి కూడా ఎలాంటి సమాచారం రానట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా అతన్ని మరికొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరుస్తున్న నేపథ్యంలో సిఐ నాగరాజుని ప్రస్తుతం ఏదైతే జీజీహెచ్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేపిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని కోర్టుకు తీసుకెళ్తారు. ఏదైతే దానికి అతనికి సంబంధించి ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశం తీసుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది. బీపీ, షుగర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా మరి అన్ని ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయనే కూడా పరీక్షలు చేయించిన తర్వాత ఆయన నేరుగా దీనికి సంబంధించి ఏదైతే కోర్టుకి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఆ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఏదైతే ప్రస్తుతం సాయి కృష్ణ కేసు అంశానికి సంబంధించి సాయి కృష్ణని ఏదైతే అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పటి నుంచి అలాగే ఈ రోజు వరకు సిఐ నాగరాజుని విచారించిన అంశం వరకు కూడా ఏమేమి జరిగినాయి అనే పూర్తి అంశాలన్నీ కూడా కోర్టులో హాజరుపరిచే సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సిఐ నాగరాజుపై చాలా ఆరోపణలు ఉన్నాయని కూడా వినిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే సిఐ నాగరాజు అక్రమ ఆస్తులు అంశం కూడా చూసుకుంటున్నారు. ఇది మొత్తంగా వీటన్నిటి మీద కూడా సిట్టు పూర్తి దర్యాప్తు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సిఐ నాగరాజుకు సంబంధించి మద్దతుదారుల అంశంలో కూడా అసలు మద్దతుదారులు ఎక్కడి నుంచి వచ్చారు అనే విధానం కూడా ఏదైతే ప్రభుత్వం సీరియస్ అయినట్లుగా కూడా దీని మీద తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సిఐ నాగరాజు అంశానికి చూసుకుంటే మొత్తంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు అన్నీ కూడా మాయం చేసినట్లుగా, సీసీ కెమెరా ఫుటేజ్లు మాయం చేసినట్లుగా పూర్తిగా సిఐ నాగరాజే దీని వెనక ఉండి నడిపించారనే అంశం అయితే సిట్టు ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దాదాపు మే నెల 1 నుంచి జూన్ నెల 1వ తారీఖు వరకు కూడా సీసీ కెమెరా ఫుటేజ్లు లేకుండా మాయం చేసినట్లుగా తెలుస్తుంది. దాదాపు ఆ నెల రోజులకు గాను మొత్తంగా 2 రోజులు మాత్రమే సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నట్లుగా సిట్టు గుర్తించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న అంశం కూడా పూర్తిగా సిట్టు దర్యాప్తు చేసినట్లుగా తెలుస్తుంది. కానీ సిట్టు దర్యాప్తులో భాగంగా మొత్తంగా సిట్టు చేసిన ఎంక్వైరీతో పాటు ఏదైతే సిఐ నాగరాజుని నిన్న పూర్తిగా సమాచారం అతన్ని మొత్తంగా 15 క్వశ్చన్ల దాకా అడిగినట్లుగా 15 ప్రశ్నలు అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ ప్రశ్నలకు కూడా మొత్తంగా దాటవేత చెప్పినట్టుగా ఏం తెలియదు అనే విధంగా చెప్పినట్లుగానే పూర్తిగా అయితే మనకి తెలుస్తున్న సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా ఈరోజు కోర్టుకి ఈరోజు ఏదైతే సిఐ నాగరాజుని హాజరుపరిచే నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి గతంలోనే సాయి కృష్ణ తల్లి హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో రేపు 29వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీసులు సిఐ నాగరాజు సాయి కృష్ణని అయితే తీసుకొచ్చి హాజరుపరచాలి. హాజరుపరచకపోతే
పలు పోలీసులు ఎవరైతే దీనికి సంబంధించి సాయి కృష్ణ మిస్సింగ్ వెనుక కానీ ఇంకా మరొక అంశంలో కానీ ఎవరైతే పోలీసులు కానీ ఇంకెవరున్నారో వాళ్ళకి ఏదైతే కేసులు నమోదు చేయాల్సినగా కూడా హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా దీనికి ప్రభుత్వం కూడా దీనికి సీరియస్గా తీసుకొని సిట్టు బృందాన్ని ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. సిఐ నాగరాజుని మరికొద్ది సేపట్లో కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేసే అవకాశం అయితే మరికొద్ది సేపట్లో ఏదైతే ఒక గంటలో అయితే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. శ్రీజ. నాగేశ్వరరావు, అదేవిధంగా సాయి కృష్ణ అదృశ్యం కేసులో సిఐ నాగరాజు కాకుండా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పోలీసులు పట్టుకున్న తర్వాత వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? సిఐ నాగరాజుతో పాటు సిఐ నాగరాజుకు సహకరించిన మొత్తం దాదాపుగా 8-10 మంది దాకా సిబ్బందితో పాటు ఏదైతే ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ తర్వాత సిఐ నాగరాజు అతన్ని సాయి కృష్ణ కొట్టిన తర్వాత టాస్క్ ఫోర్స్ అధికారులకు అప్పచెప్పిన నేపథ్యం ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ప్రైవేటు వాహనాల్లో అతన్ని తిప్పటం ఉంది. అయితే మొత్తంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే మొత్తంగా 7-8 మంది పైన ఏదైతే సిఐ నాగరాజుకు సహకరించినట్లుగా తెలుస్తుంది. ఈ సిబ్బంది ద్వారా సీసీ ఫుటేజీలు కూడా మాయం చేసినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా సాయి కృష్ణాన్ని కూడా సిఐ నాగరాజుతో పాటు వాళ్ళు కూడా కొట్టి చిత్రహింసలకు గురి చేశారన్నది ప్రధానంగా ఆరోపణ నేపథ్యంలో సిట్టు దీని మీద కూడా విచారణ జరిపింది. వారికి సంబంధించిన పేర్లు కూడా సిట్టు దర్యాప్తులో వాళ్ళు పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అదే అంశం పైన కూడా సిఐ నాగరాజుని ప్రశ్నించిన క్రమంలో అతను ఎవరి పేర్లు కూడా చెప్పినట్లుగా అయితే తెలియట్లేదు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సిఐ నాగరాజు మాత్రం ఈ కేసు విషయంలో సిట్టు అడిగిన దానికి ప్రతిదానికి కూడా సమాధానాలు దాటవేస్తున్నట్లే ఉందనే విధంగా అయితే సమాచారం తెలిసింది. అయితే దీంతోనే ఇక సిఐ నాగరాజు అంశాన్ని ఏమి సిట్టు దర్యాప్తులో ఏం తేలింది, అదేవిధంగా సిఐ నాగరాజు ఏం చెప్పారనేది ప్రధానంగా ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగినట్లుగా తెలుస్తుంది. దీంతోనే సిఐ నాగరాజుని మరికొద్ది ఏదైతే సస్పెండ్ అయిన సిఐ నాగరాజుని మరికొద్ది సేపట్లో కోర్టులో హాజరుపరచనున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.